ఇప్పుడు ఫస్ట్ జస్ట్ ప్రాక్టీస్ ప్రోగ్రామింగ్ ది కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడ చేస్తున్నాము? హలో, కమాండ్ ప్రాంప్ట్ లో ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ అయింది, ఓకే ఉన్నది. ఇప్పుడు మీరు మామూలుగా జనరల్గా ఏదన్నా వాల్యూస్ అంటే చాలా స్పీడ్ వర్క్ అనమాట. ఇది స్పీడ్ ప్లస్ ఈజీగా ఉంటుంది. మనం సి ప్రోగ్రామ్లో ఒక వాల్యూ మనం డిస్ప్లే చేయాలనుకో, మీరు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్ conevo.h చేసి వాయిడ్ మీద చేసి ప్రింట్ ఎఫ్ ఇచ్చేసి ఎక్స్ వాల్యూ అని సో వాల్యూస్ ఇచ్చేసి మళ్ళీ ప్రింట్ ఎఫ్ అని ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎక్స్ వాల్యూ ఇక్కడ మీరు చూసిన అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 10. వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? 100. 10 or 100? 100 ఉంది. సో ఇప్పుడు 100 ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ కావాలనుకోండి, జస్ట్ ఓకేనా, ఎక్స్. సో ఇట్ డిస్ప్లే 100 డిస్ప్లే అయింది లేదా? ఇట్ ఈస్ వన్ వే. అనదర్ వే ఈజ్ మీరు దాన్ని ఎలా డిస్ప్లే చేస్తారంటే ప్రింట్ అనమాట. సో PRINT ప్రింట్, దెన్ లెఫ్ట్ పారాన్సిస్, దెన్ ఎక్స్, దెన్ రైట్ పారాన్సిస్, ప్రింట్ ఎక్స్ అని ఇవ్వాలి. హౌ టు డిస్ప్లే ఎనీ స్టేట్మెంట్ పైథాన్ లాంగ్వేజ్? హౌ టు డిస్ప్లే ఎనీ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్? హలో, కమాండ్ ఏమి? ప్రింట్ కమాండ్, ఓకేనా? మీరు రీడ్ చేయాలనుకోండి, రీడ్ చేయాలంటే ఇన్పుట్ అనే కమాండ్. సిలో వచ్చి మీకు తెలుసు కదా, సిలో డిస్ప్లేకి ఏ కమాండ్ యూజ్ చేస్తారు, రీడ్కి ఏ కమాండ్ యూజ్ చేస్తారు సిలో? హలో బాయ్స్ ఆర్ గర్ల్స్, ఎవరిని ఆన్సర్ చేయండి. నేను హౌ టు డిస్ప్లే ఎనీ స్టేట్మెంట్ ఆర్ దెన్ హౌ టు రీడ్ ఎనీ స్టేట్మెంట్ సి ప్రోగ్రామింగ్ చెప్తున్నా. ఎస్, printf scanf సి లాంగ్వేజ్. ఓకే, జావా ప్రోగ్రామింగ్ లో system.out.println. yes, system.out.println. then how to read? ఎలా రీడ్ చేస్తారు? printf. జావా ప్రోగ్రామింగ్ లో ఎలా రీడ్ చేస్తారు? హౌ టు రీడ్? స్కానర్ కమాండ్. స్కానర్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ స్కానర్ system.in. మళ్ళీ ఆ స్కానర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుంటూ ఎక్స్ అనే వాల్యూ మీరు రీడ్ చేయాలనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటారు. అది జావా, ఓకేనా? C++లో ఎలా డిస్ప్లే చేస్తారు, ఎలా రీడ్ చేస్తారు చెప్తున్నా. అన్ని లాంగ్వేజ్ ఒక ఐడియా ఉండాలి మీకు, బికాస్ యు ఆర్ ది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. సో దట్ రిగార్డ్స్ యూ లెర్న్ ఆల్ దోస్ కమాండ్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్. సో ఐ థింక్ మీరు in futures, okay, you will join in .NET platform or Java platform or Python, whatever. అది తెలియదు మీరు అన్ని, కానీ అన్నిట్లో కూడా కాన్సెప్ట్ సేమ్గా ఉంటుంది. డిఫరెన్స్ నేర్చుకోవాలంటే ఆ కమాండ్ సింటాక్స్ నేర్చుకోవాలి. అందుకోసం అడుగుతున్నా. C++లో ఎలా రీడ్ చేస్తారు, ఎలా డిస్ప్లే చేస్తారు? డిస్ప్లేకి వచ్చి సి అవుట్, రీడ్కి వచ్చి సిఇన్, ఓకేనా? ఓకే, హలో, ఓకే సార్. C++ వచ్చి సి అవుట్ సిఇన్, నో డౌన్. నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ లాంగ్వేజ్ కోబాల్ ఉంది కదా, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కోబాల్ లాంగ్వేజ్ లో ఎలా డిస్ప్లే చేస్తారు, ఎలా రీడ్ చేస్తారు? కోబాల్ మెయిన్ ఫ్రేమ్ లాంగ్వేజ్. డిస్ప్లేకి వచ్చి డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి డిస్ప్లే. రీడ్కి వచ్చి యాక్సెప్ట్, రీడ్కి వచ్చి ఏమి? హలో, ACCEPT, యాక్సెప్ట్. నెక్స్ట్ మీరు ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ ఎవరిబడి లెర్న్ వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్. వెబ్ టెక్నాలజీలో జావా స్క్రిప్ట్ ఉంది కదా, జావా స్క్రిప్ట్లో ఏదైనా స్టేట్మెంట్ ఎలా డిస్ప్లే చేస్తారు? హౌ టు డిస్ప్లే ఎనీ స్టేట్మెంట్ ఇన్ జావా స్క్రిప్ట్? హలో నైనా బాబు, హలో. జావా స్క్రిప్ట్లో document.writeln, అవునా కదా? ఎస్ ఆర్ నో? హలో, జావా స్క్రిప్ట్ లో ఎలా డిస్ప్లే చేస్తారంటే document.writeln. ఎలా రీడ్ చేస్తారు? document.get ఇంటర్ అట్లా, అవునా కదా? సో మీకు ఒక ఐడియా తెప్పిస్తున్నా, అన్ని తెలుసు మీకు, జస్ట్ రివైజ్.
కానీ ఇది న్యూ కాన్సెప్ట్ కదా, అన్ని నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి ఇక్కడ సపోజ్ ఇఫ్ కండిషన్ మనం అప్లై చేయాలనుకోండి పైథాన్లో, ఓకేనా? సేమ్ సింటాక్సే. సిలో ఏం సింటాక్స్? ఇఫ్ కండిషను స్టేట్మెంట్. సో అది ట్రూ కేస్. ఫాల్స్ అయితే ఎల్స్ దెన్ స్టేట్మెంట్. ఎస్ ఆర్ నో? ఇన్ సిమిలర్ మేనర్ హియర్ ఆల్సో. సో ఇక్కడ చూడండి ఇఫ్ ని ఎలా అప్లై చేస్తాం. ఇఫ్ సో కండిషన్ ఇఫ్ ఎక్స్ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 100. హలో సార్. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా వినాలి. ఇక్కడ నేను కోలన్ పెట్టాను. మీకు సి ప్రోగ్రామింగ్ లో ఓపెనింగ్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ ఉంటుంది. దాని మీనింగ్ ఏమి? ఓపెనింగ్ బ్రేసెస్ అంటే ఏమి, క్లోజింగ్ బ్రేసెస్ అంటే ఏమి? ఇన్ ఇఫ్ కండిషన్ మెన్షన్ ది ఓపెనింగ్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్. విత్ ఇన్ యూర్ బ్రేసెస్ ఓకే యూ మెన్షన్ ఆల్ దోస్ స్టేట్మెంట్స్. అవునా కదా? అన్ని స్టేట్మెంట్స్ అన్ని ఆ బ్లాక్ లోనే రాస్తారు. అదొక బ్లాక్ లాగా. దట్ ఓపెనింగ్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ ఇండికేషన్ టు జస్ట్ లైక్ ఎ బ్లాక్. సో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇఫ్ కండిషన్ కి సంబంధించింది. కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ మీకు దెర్ ఈస్ నో ఎనీ కర్లింగ్ బ్రేసెస్ అంటే ఏమి ఉండదు నైనా, ఓన్లీ కోలన్. హలో లిజన్, వింటున్నారా లేదా? కోలన్ పెట్టి జస్ట్ కోలన్ దెన్ ప్రెస్ ఎంటర్ కీ. సో దెన్ జస్ట్ గివెన్ ది వన్ స్పేస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇండెంటేషన్. ఒక స్పేస్ ఇచ్చి అంటే అన్ని కూడా ఆ విత్ ఇన్ బ్లాక్ లో ఉండే విధంగా ఒక మీనింగ్ అనమాట, ఇండెంటేషన్ అంటారు. సో ఇప్పుడు మీరు అక్కడ స్టేట్మెంట్ టైప్ చేయాలి. ప్రింట్, ఓకేనా? ప్రింట్ దెన్ లెఫ్ట్ parenthesis విత్ ఇన్ డబుల్ కొటేషన్, ఓకేనా? ద ఎక్స్ వాల్యూ ఇస్ 10. ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్, దెన్ ఐ విల్ ఓపెన్ ది ఐడిఎల్ఈ ఎడిటర్. మళ్ళీ దాంట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చుకోండి ఒక ఐడియా. ఫాలో అవుతున్నారా? Follow or not? The x value is 100. Okay. Then next statement. Okay na? ఇప్పుడు then again press enter key press చేయాలి. ఇప్పుడు if block అయిపోయింది. if block is completed. అందువల్ల మళ్ళీ ఏం చేస్తారు? ఒక స్పేస్ ఇవ్వకండి. మళ్ళీ else ఎక్కడ స్టార్ట్ అవుతుంది, if ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీకు ఆ యొక్క కర్లింగ్ బ్రేసెస్ అంటే దాని మీనింగ్ ఏమి? సిలో ఆ స్టేట్మెంట్స్ ఆ బ్లాక్ లో ఉండే విధంగా మీనింగ్. ఇక్కడ ఏం చేయాలి? కోలన్ మెన్షన్ చేయాలి. జస్ట్ మెన్షన్ ది కోలన్, ఓకేనా? కోలన్ చేస్తే అన్ని ఒక ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆల్ స్టేట్మెంట్స్ కమ్స్ అండర్ ది బ్రేసెస్, ఓపెనింగ్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ మీనింగ్ అట్లా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇల్స్ మళ్ళీ స్టార్టింగ్ లైన్ స్టార్ట్ కావాలి. అందువల్ల నేను స్పేస్ ఇవ్వలేదు. దెన్ అగైన్ ఎల్స్. అలా ఫాలో ఆర్ నాట్? సో మళ్ళీ ఎల్స్ లో మళ్ళీ లూప్స్ ఉంటుందా ఉండదా? ఎల్స్ కూడా బ్రేసెస్ ఉంటుంది కదా, మళ్ళీ కోలన్ ఇవ్వాలి. హలో ఫాలో ఆర్ నాట్? వెరీ ఈజీ నైనా, వెరీ ఈజీ. జస్ట్ అక్కడ బ్రేసెస్ బదులు ఇక్కడ కోలన్ ఇస్తారు అంతే. కోలన్ ఇస్తే అన్ని కూడా బ్లాక్ లోకి వచ్చేస్తుంది అంతే నైనా. మళ్ళీ ఎల్స్ కోలన్. మళ్ళీ ఏం చేయాలి? దెన్ అగైన్ వన్ స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చేసి మళ్ళీ అంటే false case note down, okay na? Just write on the false case. Print, print. Then left parenthesis within double quotation only. The x value is not 100. The x value is not 100. అని జస్ట్ ఏదో ఒక స్టేట్మెంట్ మీ ఇష్టం ఏదైనా టైప్ చేయండి. హలో ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మీరు దీన్ని ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీరు ఎంటర్ నెక్స్ట్ స్టేట్మెంట్ మళ్ళీ రన్ చేయాలనుకోండి. దెన్ అగైన్ ప్రెస్ ఎంటర్ కీ. ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. హలో మళ్ళీ చూడండి. మళ్ళీ దెన్ అగైన్ ఐ ప్రెస్ ఎంటర్ కీ. ఇప్పుడు వాల్యూ అవుట్పుట్ వచ్చింది. అంటే మీకు అవుట్పుట్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? అగైన్ ప్రెస్ ది ఎంటర్ కీ. సో ఇప్పుడు అర్థమైంది. సింపుల్ ప్రోగ్రామ్, వెరీ ఈజీ ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్. ఇఫ్ కండిషన్ ఎట్లా అప్లై చేస్తారేమనేసి బ్రేసెస్ కి. సో ఇప్పుడు ఏమేమి చెప్పాను నేను? ప్రింట్ చెప్పాను, ఎలా ప్రింట్ స్టేట్మెంట్ అప్లై చేస్తారు, తర్వాత ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్. ఓకేనేనా? హలో ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ టెక్స్ట్ చేయండి. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ది 5 minutes break. Then again please everybody join.